వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. టీడీపీలో ఆధిపత్య పోరు కొంచెం తక్కువ, వర్గ పోరు కొంచెం తక్కువే అంటారు. ఎందుకంటే ఎక్కువగా లీడర్ సెంట్రిక్గా వెళ్ళిపోతుంది కాబట్టి, చంద్రబాబు నాయుడు గారే మెయిన్ ఫేస్ ఆఫ్ ద పార్టీ కాబట్టి పెద్దగా వర్గ పోరు ఉండేటువంటి ఛాన్స్ లేదు. కానీ ఇటీవల కాలంలో వర్గ పోరు బాగా పెరిగింది. ఎందుకంటే నారా లోకేష్ గారు ఇప్పుడు చాలా ఆల్మోస్ట్ సెకండ్ పవర్ సెంటర్ అయిపోయారు కాబట్టి టీడీపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ గారి వర్గం అంటూ సెపరేట్గా డివైడ్ అయిపోయినట్టుగా స్పష్టంగా తెలిసిపోతుంది టీడీపీలో చీలిక అనేటువంటిది. చాలా చోట్ల లోకేష్ గారి గ్రూప్ డామినేషన్ ఎక్కువైపోతుంది. టీడీపీ మన సీనియర్లంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వర్గంలో ఉంటారు కాబట్టి వాళ్ళకేను ఇప్పుడు ఈ లోకేష్ గారి వర్గానికి ఎక్కడ కూడా పొసగట్లేదు. దాంతో వాళ్ళ మధ్య ఘర్షణ, బాహాబాహి అనేటువంటి చాలా చోట్ల మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి మరోసారి భంగపాటు ఎదురైంది. తన వర్గీయులకు మండల కన్వీనర్ల పదవులు ఇప్పించుకునేందుకు ఆమె ప్రయత్నించగా సీనియర్లు అడ్డుపడ్డారు. దీంతో అక్కడ టీడీపీ వర్గపోరు మళ్లీ తెర మీదకి వచ్చింది. 2 మెన్ కమిటీ ఆమె ప్రతిపాదనలకి గండి కొడుతోంది. దాంతో టీడీపీలో శ్రావణి వర్గం, సీనియర్ల వర్గం బాహాబాహికి దిగారు. ఆమెకు లోకేష్ మద్దతు ఉంది అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది అని సీనియర్ల యొక్క ఆరోపణ. సో దీంతో స్పష్టంగా అర్థమైపోతుంది టీడీపీలో వర్గ పోరు, చంద్రబాబు నాయుడు గారి వర్గం, లోకేష్ గారి వర్గం మధ్య పోరు అనేటువంటిది ఆల్మోస్ట్ బహిర్గతం అయిపోయింది.